బిగ్ బాస్ సీజన్ 9 సో రీసెంట్ ప్రోమో కూడా రావడం జరిగింది. అయితే ఈ ప్రోమో చూసిన తర్వాత దివ్యల మాధురి గారు మామూలు ఫైర్ మీద లేరు కదా అన్నట్టు అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా స్టిక్కర్స్ పోయాయని చెప్పి గొడవ పెట్టుకున్న దగ్గర నుంచి అయితే మనకి ఈ ప్రోమో చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆవిడ వాష్రూమ్లోని ఆ వాష్ ఏరియా ఏదైతే ఉంటుందో అద్దం పైన తను స్టిక్కర్స్ పెట్టాను అని, సో ఆ స్టిక్కర్స్ అక్కడ ఉన్నవి లేవు, ఎవరు తీశారు అని చెప్పి తను క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇమాన్యుల్ వెళ్ళి అక్కడున్న స్టిక్కర్స్ సంజన గారు తీశారు అన్నట్టు చెప్పడం జరిగింది. మరి నేను ఒకసారి కనుక్కుంటాను అని చెప్పిన తర్వాత సంజన గారు ఎస్ ఆ స్టిక్కర్స్ తీసింది నేనే అని చెప్పాక మాధురి గారు వెంటనే ఏదైతే మొత్తం వీక్ 1 నుంచి కూడా ఈ రోజు వరకు సంజన గారు ఒక ఫ్లా గేమ్ ఆడుతున్నారు, లేకపోతే ఒక దొంగతనాలు చేస్తూ ఇదే గేమ్ అని చెప్పి ఆడుతున్నారు అని చెప్పి బిగ్ బాస్ కూడా హెచ్చరించి, అలాగే నాగార్జున గారు కూడా హెచ్చరించి బోర్డు ఏదైతే వేశారో దాన్ని పదే పదే ఆమె పోక్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మాధురి గారు ఇక్కడ నువ్వు దొంగతనం చేయాలనుకుంటే ఏమైనా దొంగతనం చేసి స్టిక్కర్లు కూడా దొంగతనం చేస్తావా, ఆ మొత్తం కూడా దొంగతనం చేస్తేనే నీ ఆటనా అని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది. సో వెంటనే పక్కన ఉన్న దివ్య అలాగే కళ్యాణ్ కూడా అరే ఏంట్రా ఏమైందిరా వీళ్ళకి అసలు ఇంత క్రాక్ గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో నిజమే కదా, అసలు మాధురి గారు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం స్టిక్కర్స్ పోయాయని చెప్పి. సో వెంటనే సంజన గారు అన్నారు నా స్టిక్కర్స్ నేను మీకు ఇస్తాను, ఆ విధంగా అద్దం మీద పెడితే బాగాలేదు చూడడానికి, సో ఆ విధంగా నేను తీయడం జరిగింది అని అంటే నీవి నాకెందుకు, నువ్వు అయినా దొంగతనం చేస్తావు అని చెప్పి మాధురి గారు ఫైర్ అవ్వడం జరిగింది. సో దివ్య ఇదే విషయాన్ని మాట్లాడడం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి సో గొడవ చేసి ఏదైనా ఇష్యూ చేస్తే ఇదే కంటెంట్, ఇలా చేస్తేనే మనం జనాలకి తెలుస్తాము, మన ఫుటేజ్ బయటికి వస్తుంది అని చెప్పి మాధురి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి దివ్య కళ్యాణ్కి చెప్పడం జరిగింది. సో ఈ డిస్కషన్ జరుగుతున్న వెంటనే ఆవిడ వంటగదిలోకి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ కూడా దోశ వేసుకొని కర్రీ అడగకుండా తినడం జరిగింది. అండ్ బిగ్ బాస్ హౌస్ లోని ముఖ్యంగా రేషన్ మేనేజర్ అలాగే ఫుడ్ సంబంధించి మానిటర్ని పెట్టినప్పుడు ఫుడ్కి సంబంధించి ఏది తీసుకున్నా లేకపోతే ఏది తినాలనుకున్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని తినాలి అన్న రూల్ ఏదైతే ఉందో మనం ప్రతి సీజన్లో కూడా చూస్తూ ఉంటాం. మరి ఈ విషయం మాధురి గారికి తెలీదా? ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకుండా ముందే నేను సీజన్లో అన్ని కూడా నేను చూశాను, అండ్ ముఖ్యంగా సీజన్ 9 ఎపిసోడ్స్ అన్ని కూడా నేను చూశాను అని చెప్పిన ఆవిడికి రేషన్ మేనేజర్ అలాగే ఫుడ్ మానిటర్కి చెప్పకుండా ఏ పని చేయకూడదు, అండ్ వాళ్ళు ఎక్కడైతే ఏ పొజిషన్స్ అయితే ఇచ్చారో వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించాలి అని ఏదైతే ఉందో ఈ మినిమం మాధురి గారికి తెలియదా? సో తెలియకుండానే దివ్యతో గొడవ పెట్టుకుందా? సో ఇక్కడ ఈ పాయింట్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. వెంటనే దివ్య అది చూసి అడగడం జరిగింది. సో మాధురి గారు మీరు కర్రీ వేసుకున్నారా అని ఆమె మెల్లగా అడిగితే వెంటనే మాధురి రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో, అరే మాధురి గారు ఎందుకో చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవుతూ ఉన్నారు, నిజంగా ఈవిడ గొడవ పెట్టుకోవడానికే వెళ్ళారా? నిన్న కూడా మనం చూసుకుంటే హౌస్లోకి వెళ్ళగానే శ్రీజాతో గొడవ పెట్టుకున్నారు, దాని తర్వాత కళ్యాణ్తో గొడవ పెట్టుకున్నారు, దాని తర్వాత తనుజాతో గొడవ పెట్టుకున్నారు, ఇప్పుడు చూసుకుంటే దివ్యతో గొడవ పెట్టుకున్నారు. అసలు ఈవిడ గేమ్ ప్లే ఏంటి? ఈవిడ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? లేకపోతే ఈవిడ ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు? లేకపోతే స్టేజ్ మీద నాగార్జున గారితో చెప్పినట్టు అందరూ కూడా మాస్కులు వేసుకొని ఆడుతున్నారు, వాళ్ళందరూ మాస్కులు తీయడానికి నేను వెళ్తున్నాను అని ఏదైతే చెప్పారో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ఆవిడ రియాక్ట్ అవుతూ ఉన్నారా? మరి చూడాలి. అయితే దివ్యకి సంబంధించి ఇక్కడ ఎవరు నేను నీతో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. వెంటనే దివ్య కూడా నాకు కూడా మీతో బాండింగ్ అవసరం లేదు, మీతో నేను బాండింగ్ పెట్టుకోవాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే వెంటనే మాధురి గారు ఇక్కడ బాండింగ్స్ పెట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు నాన్న నాన్న అని, అయితే ముఖ్యంగా అక్కడ నాన్న అని పిలిచేది హౌస్లోని తనుజ. మరి తనుజ గారిని ఎందుకు మధ్యలోకి లాగారు? ఈ ఇష్యూ జరుగుతుంది దివ్యకి మాధురికి కదా, మరి తనుజాని ఎందుకు లాగారు? సో తనుజ అక్కడ కుకింగ్ ఏరియా నుంచి తను మొత్తం కూడా వాచ్ చేస్తూ ఉంది. సో వెంటనే దివ్య అడగడం జరిగింది, మీరు నాన్న నాన్న అని ఎవరిని అంటున్నారు అని అంటే ఈవిడ వెంటనే వాయిస్ రైజ్ చేసి ఏంటి అన్నట్టు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో ఈవిడ ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, లేకపోతే ఓవర్ కంటెంట్ ఇవ్వడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా, ఊరికే గొడవలు పెట్టుకుంటున్నారా అని చెప్పి కూడా చాలా మంది బయట నుంచి ఈవిడికి నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈవిడ వెళ్ళిన 1 డే నుంచి ఈ రోజు వరకు కూడా ఈవిడ అనవసరంగా రియాక్ట్ అవుతున్నారు, అనవసరమైన వాటిలో తలదూరుస్తున్నారు, ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన చోట కూడా అవ్వకుండా ఎందుకు ఈ విధంగా
మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నాన్న నాన్న అంటూ భుజాలు దొంగ ఎవరనంటే, గుమ్మడికాయలు దొంగ ఎవరనంటే భుజాలు తడుకుంటున్నట్టు నువ్వెందుకు తడుకుంటున్నావు అంటే ఈమె ఇండైరెక్ట్ గా చెప్పింది, నేను అన్నింది తనూజ అని, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అని. సో వై తనూజాని ఎందుకు తీసుకొచ్చింది మధ్యలోని? సో ఈవిడ ఎవరెవరితో గొడవ పెట్టుకోవాలనుకుంటుంది, ఎవరెవరితోని కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటుంది, లేకపోతే నేను ఆడుతుందే గేమ్, నేను ఎటువంటి మాస్క్ లేకుండా నేను ఆడుతున్నాను, మీరు అందరూ మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారు, ఎమోషన్స్ పెట్టుకొని బాండింగ్స్ పెట్టుకొని మీరు ఆడుతున్నారు అని చెప్పి ఈవిడ పోర్ట్రే చేయాలనుకుంటున్నారా అన్నట్టు మనకైతే ఈ ప్రోమో కనిపించింది. సో ఏది ఏమైనా కూడా స్టిక్కర్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ ఎమోషనల్ బాండింగ్స్ ఏదైతే ఉండిందో దివ్య వరకు వచ్చి ఆకింది. మరి ఎపిసోడ్లో చూడాలి ఎవరితోని ఎక్కువగా ఫైర్ అయ్యింది, ఎవరి దగ్గర వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా మాధురి గారు ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? కావాలనే రియాక్ట్ అయ్యారా, లేకపోతే దివ్య చెప్పినట్టు కంటెంట్ కోసం ఇవే చేస్తోందా? సో ఇవన్నీ కూడా తెలియాలంటే ఎపిసోడ్ రావాల్సిందే, ఎపిసోడ్ చూడాల్సిందే. మరి మాధురి గారి క్యారెక్టర్ అండ్ ఆమె యొక్క బిహేవియర్ అండ్ ఆమె రియాక్ట్ అవుతున్న తీరు ఏదైతే ఉందో మీకు ఏ విధంగా అనిపిస్తోంది? సో మీకు ఎవరు ది బెస్ట్ అనిపించారు ఇప్పటి వరకు రియాక్ట్ అయిన విధానాలు కావచ్చు, లేకపోతే మాధురి గారు ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్లో ఆవిడ రియాక్ట్ అయ్యారో ఆవిడ రియాక్ట్ అయిన తీరు కావచ్చు, నిజంగా అంత రియాక్షన్ అవసరమా, నిజంగా అంత కాంట్రవర్సీ చేయడం అవసరమా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.